ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా వైఖరి షిరిడి గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతి, శంకర గ్రామ దేవత, మారుతి మొదలగు దేవాలయాలన్నిటినీ తాత్యా పటేల్ ద్వారా బాబా మరమ్మతులు చేయించాను. వారి దాన గుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలు అయిన పైకం అంతయు ఒక్కొక్కరి రోజునొక్క ఇంటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్టుగా పంచేటివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములను పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి, కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి, అనేకులు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందుల అవసరంతో పని లేకుండగానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటవారికి కాళ్ళు వచ్చుచుండెను. అందులేని బాబా గొప్పతనము సారమును ఎవరునూ కనుగొను లేకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించారు. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యాన నమగ్నులై కూర్చొనేటి వారు. ఒక్కొక్కప్పుడు మూల మాత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు, మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోతి చొక్క ధరించేవారు. మొదటి రోజులో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులు పరీక్షించి ఔషధములు ఇచ్చేటివారు. వారి చేతిలో నిచ్చిన మందు అద్భుతంగా పని చేయుచుండేవి. వారి గొప్ప హకీం వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిల్కి ఎర్రబడిను. సిడిలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనికి బాబా వద్దకు పోమనిరి. సామాన్యముగా హట్టి రోగులకు అంజనములు, పావు పాలు, కర్పూరములతో చేసి ఔషధములను వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడగింజలను నూరి 2 మాత్రము చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డలో కట్టిరి. మరుసటి దినం కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పూసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యేను. నల్లటి జీడ పిక్కలను నూరి కండ్లలో పెట్టెను. సున్నితమైన కండ్లు మండినే లేదు. అటువంటి చిత్రం అనేకములు గలవు, కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. ఓం శ్రీ సాయినాథార్పణమస్సు. శుభమో భవతు. ధన్యవాదములు.